ఆయన సభలో ఉంటే సరదాగా ఉంటుంది. సో వారికి నా నమస్కారం. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి గంట పద్మశ్రీ గారికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ విఆర్ తేజ కృష్ణమైలవరపు గారికి, ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీ మేఘా స్వరూప్ గారికి, శ్రీ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి నాగరాణి గారికి, కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కాకినాడ జిల్లా శ్రీ సగిలి షణ్మోహన్ గారికి, కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి, కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏలూరు జిల్లా శ్రీమతి కె వెట్రి సిల్వి గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఆసీనులైన బొడ్డు వెంకటరమణము చౌదరి గారికి, శ్రీ కొల్లు పెదిరాజు గారికి, చాగంటి మురళీకృష్ణ గారికి, ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, ఐతాబత్తుల ఆనందరావు గారికి, దేవి వరప్రసాద్ గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి, బండారు సత్యానందరావు గారికి, వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారికి, బత్తుల రామకృష్ణ గారికి, జ్యోతుల నెహ్రూ గారికి, ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, పచ్చమట్ల ధర్మరాజు గారికి, చెర్రి బాలరాజు గారికి, పంతం వెంకటేశ్వరరావు గారికి, బూరుగుపల్లి శేషారావు గారికి, కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, కళ్యాణం శివశ్రీనివాస్ గారికి, తుమ్మల బాబు గారికి, హరిప్రసాద్ గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, బోలిశెట్టి శ్రీను గారికి, అదే మనం బాహుబలి అంటాం కదా ఆ బోలిశెట్టి శ్రీను, సో పులపర్తి రామాంజనేయులు గారికి, సోమవీర్రాజు గారికి, పేరాబత్తుల రాజశేఖర్ గారికి, ఐతాబత్తుల ఆనందరావు గారికి, వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ పేర్లు అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతూ ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం సెక్యూరిటీ మెజర్స్ చూసుకుంటారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే
మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది.